కిచెన్ క్లీన్ చేయి, ఫ్లోర్ మాప్ చేయి, బట్టలు వాష్ చేయి, మొక్కలకి నీళ్లు పోయి, డిన్నర్కి దోశ చేయి, ఆయిల్ తక్కువేయి, లైట్గా రోస్ట్ చేయి. ఒడి అమ్మ, నా ఒకడికి అనిపిస్తుందా? పెళ్ళైన ప్రతి మగాడిది ఇదే పరిస్థితి. ఇలా ఉంటే లాభం లేదు. రోజుకో దెయ్యాన్ని తీసుకొచ్చి నన్ను ఉతికేస్తుంది. ఏంటి సౌండ్? ఏం చేస్తున్నావు? సాటి మగాడిగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నాను. ఈ రోజుల్లో మగాడికి మగతనం కంటే సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. నేనేమడిగాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే ఇందాకే న్యూస్లో చూశాను, ఒక మహాతల్లి ఇంటర్నేషనల్ మెన్ డే సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళ ఆయనకి కత్తి దోపేసిందంట. పాపం వాడి ఖర్జూరం కట్ అయిపోయి కర్పూరం అయిపోయాడు. నువ్వెప్పటికీ మారవు. 500 నోట్కి కలరు, ప్రింటు, సైజు మారినంత మాత్రాన దానికి ఉన్న వాల్యూ మారిపోతుందా? మనం కూడా సేమ్ టు సేమ్. నీతో మాటలు వేస్ట్ గానీ వంటేం చేస్తావు? దాని గురించి మాట్లాడితే నా నోట్లోంచి మంచి మాటలు రావు, చెప్తున్నాను. అక్క 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 చేస్తాను చేస్తాను చేసే ముందు ఒక పందెం. ఏంటి? తిరుగుతుంది కదా, మొత్తం తిప్పేసింది. వంట అయితే చేస్తాను, కానీ చేసే ముందు చిన్న పందెం. చూడు, నాకు ఇలాంటివి నచ్చవు. ముందు చెప్పించేయి. ఓడిపోతానన్న భయమా? ఏంటి రెచ్చగొడుతున్నావా? అలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. భయం అని చెప్పొచ్చుగా, ఇవన్నీ ఎందుకు? సరే చెప్పు, గేమ్ ఏంటి? ఒక్క క్వశ్చన్, నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే అన్ని పనులు నేనే చేస్తాను. నువ్వు ఓడిపోతే జస్ట్ 3 days కుక్ చేయి చాలు. ఓకే. ఒక గొడుగు కింద 5 వ్యక్తులు ఒకేసారి తడవకుండా ఎలా వెళ్తారు? వాళ్ళు అప్పుడు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఎవడం గొడుగేసుకుని తిరుగుతాడా? ఇంకో ఛాన్స్. వాళ్ళు చెట్టు కింద ఉన్నారు. వెళ్తున్నారు అన్నాను, దాక్కున్నారు అనలేదు. చాలా ఎక్కువ చేస్తున్నాడు వీడు. మరి ఆన్సర్ ఏంటి? అది సమ్మర్, వాళ్ళ ఎండలో నడుస్తున్నారు. చాలా చండాలంగా ఉంది. ఏది ఏమైనా నువ్వు ఓడిపోయావు. సో ఈ రోజు నుంచి కుకింగ్ నీదే. కుక్ చేయడం కాదు, నేను కుక్కర్లో వండేస్తాను. నేను ఉతికేసింది, ఈరోజు కుక్కర్ అంటుంది. నేనుండగా నిన్నెవరూ టచ్ కూడా చేయలేరు మామా. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఇప్పుడు రైట్ 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 రైట్. ముందుకి 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 ముందుకి. ఇప్పుడు కొట్టు 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 కొట్టు. కాల్చి 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 కాల్చి. ఇప్పుడు నా మొహం చూడు. థ్యాంక్ యూ షేక్ మామ్. షేక్ మామ్, యారా నీ షేక్ షేక్ మామ్, షేక్ మామ్. ఏమైంది? ఏమిచ్చారో నువ్వు నాకు? ఓ అదా, చిన్న మిస్టేక్లో తప్పు జరిగిపోయింది షేక్ మామ్. ఒక అమ్మాయికి ఇచ్చి ఎర్రెక్కిచ్చేలా చేద్దాం అనుకున్నాను, కానీ అది బై మిస్టేక్ నీకు ఇచ్చేశాను. ఏం జరిగింది? ఏం జరిగిందా? నువ్వు ఇచ్చింది పాలల్లో కలిపి ఇచ్చాను, అది తాగేసి దెయ్యం పట్టి దానిలో దొరబెట్టేసింది. కాంచనా, గంగా, చంద్రముఖి 3Dలో చూపించింది. అలా అవ్వకూడదు షేక్ మామ్. మందు పంచకపోతే కళ్ళు తిరిగి పడిపోవాలి. ఆ ముచ్చట కూడా జరిగింది కాక. నన్ను బాగా దొరబెట్టి ఆవిడ మాత్రం ప్రశాంతంగా పడుకుంది. ఎనీథింగ్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్ ఫర్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి హ్యాపెన్స్. ఫ్యూచర్, కాస్మిక్ ఎనర్జీ. ఏంటి ఫ్రీజ్ అయిపోయాడు? తెగులు మింగొద్దు, ఈసారైనా కరెక్ట్ దివ్వు. చూడు షేక్ మామ్, ఈసారి నేను ఇచ్చే మందుకి రియా మేడం అమాంతంగా వచ్చి నీ వల్లో వాలిపోతారు. అమ్మ నాకు సిగ్గేస్తుంది. చివాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కృష్ణవేణి చూసావా? కృష్ణవేణి మొక్క ఏంటి ఎంత వికారం పెట్టింది? నీతో నేను కొంచెం మాట్లాడాలి. సరే, నేను మ్యూట్లో ఉంటాను, నువ్వు త్వరగా మాట్లాడేసి వెళ్ళు. దానికి నువ్వు ఆన్సర్ కూడా ఇవ్వాలి. సరే, ఏడు. అది బ్రేక్ మనకి 10 minutes మాత్రమే. వందే మాత్రం రాసింది ఎవరు? బంకిం చంద్ర చటోపాధ్యాయ. సరే, వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పేసి వెళ్ళు. దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? అక్బాకరే అది నువ్వంటే నాకు ఇష్టం. సరే. సరేనా?
నేను లవ్ చేస్తున్నాను అబ్బా. చేసుకో. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అనుకుంటున్నాను. సంవత్సరానికి ఎంతమందిని లవ్ చేస్తావు? రమ్య, రియా, ప్రియా, అను, పద్మ. చైన్ లిస్ట్ ఎక్కువ ఉంది. అది సరే, మరి శిరీష సంగతి ఏంటి? స్నాప్చాట్ లో స్నాప్ పెట్టింది. ఏంటా స్నాప్? ఎవడో ఆదివాసీ హెయిర్ ఆయిల్ అమ్ముకున్న వాళ్ళ ఉన్నాడు. ఎంత జుత్తుంది. హ్మ్, మై స్వీట్ బేబీ స్నాప్ పెట్టింది. హ్మ్. ఇప్పుడేంటి? నేను నీకు ఓకే చెప్పాలా? నువ్వు ఓకే చెప్పకపోయినా పర్లేదు, కనీసం పచ్చ జెండా ఊపిన చాలు. హ్మ్. సర్లే, రేపు మీ వాళ్ళని తీసుకొనిరా. నీకే ఒళ్ళు బతకమా? ఒక పచ్చ జెండా ఊపడానికి అంతమంది రావాలా? హ్మ్. నీ వాటానికి తగ్గట్టుగా నీ పేరు పెట్టారులే. దున్నపోతులు దానా. దొన్నపోతులు మా ఇంటి పేరు కదా, కొంపతీసి దీనింటి పేరు కూడా దొన్నపోతులేనా? మీ ఆయన మీరు చెప్పినట్టు వినాలి అంటే మీరు నేను చెప్పినట్టు వినాలి. అవి ఖచ్చితంగా పైల్సే. అవి మీ మాట వినాలి అంటే ముందు మీరు నా మాట వినాలి మిస్టర్ చొంబులింగం. ఉదయాన్నే 3 గంటలకు లేచి గోరువెచ్చని నీటిలో నేనిచ్చిన మూలికల పౌడర్ 1 చెంచాడు కలిపి తాగి మెల్లగా ఏటిగట్టు వరకు వెళ్ళండి. అక్కడ చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూడండి. నేనిచ్చిన మూట్లో మంత్రిచ్చిన సామాగ్రి ఉన్నాయి. సూర్యుడిని చూస్తూ నేను సెండ్ చేసిన వీడియోల్లో ఉన్న ఎక్సర్సైజ్లు అన్నీ చేయండి. 10 నిమిషాల్లో డ్యామ్ ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. వాటిని పట్టుకొని నేను చెప్పిన మంత్రం చెప్పండి. ఈ సౌండ్ ఏంటి? పిల్లి ఇంటున్నట్టు. ఫోన్లో కూడా కాదే. వర్క్లో ఉన్నావా శైలు? అబ్బా, ఎంత హోమ్లియో చైత్ర గారు. ఇలాంటి అమ్మాయి కదా నాకు కావాల్సింది. శంకులో మేకను పెట్టుకుని సందంతా వెతికినట్టుంది. చైత్ర గారు, మీతో కొంచెం మాట్లాడాలండి. అయ్యో, మీరు అలా అడగాల చెప్పండి. నాతో ఎప్పుడైనా మాట్లాడే హక్కు మీకుంది. మీకు మాత్రమే ఉంది. అవునా? ఎందుకండి అంత స్పెషల్? తిరుపతి లడ్డు అంత స్పెషల్. చైత్ర గారు, చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏమని? మా ఇంట్లో మా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. అయితే పని మనిషిని పెట్టుకోండి, సరిపోతుంది కదా. అలా కాదు, మీరు ఓకే అంటే మా అమ్మకి కష్టం తగ్గుతుందండి. అంటే ఇప్పుడు మీ ఇంటికి నేను పని మనిషిగా రావాలా? నా ఉద్దేశం అది కాదండి. మీరు ఒప్పుకుంటే మా అమ్మతో కలిసి ఇంటిని చూసుకోవచ్చండి. బాధ్యతగా ఇద్దరం కలిసి ఆఫీస్కి కూడా రావచ్చండి. మాకు ఫ్రీ బస్ ఉందిగా. ఓసే ముద్దు పిల్ల మొక్కజొన్న, ఇప్పటి వరకు నాకే బోర్లేదు అనుకున్నాను. నువ్వు నాకనే దారుణంగా ఉన్నావేంటి? నన్ను తిట్టకండి పీపీ గారు, నేను హర్ట్ అవుతాను. దీనికి ఎలా చెప్పాలి? ఇదిగో, ఈ ఫోటోకి ఒకదాన్నే పూజ చేయడం కాదు, ఇద్దరం కలిసి చేద్దాం. సత్యనారాయణ వ్రతం. అచ్చి. మార్టిన్, ఏంట్రియా ఇది? నీకు మరీ చెప్పాను, ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అని. చాలా జాగ్రత్తగా డీల్ చేయమని కూడా చెప్పాను. అంత కేర్లెస్ అయితే ఎలా రియా? నువ్వు చేసిన మిస్టేక్స్ వల్ల ప్రాజెక్ట్ రిజెక్ట్ అయ్యేలా ఉంది. క్లయింట్ డెడ్లైన్ కూడా అయిపోయింది, రేపే సబ్మిషన్ డేట్. ఇన్ని ఎర్రర్స్ క్లియర్ చేయాలంటే మినిమం 1 వీక్ అయినా పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు రియా. 4 months టైం తీసుకొని నువ్వు ఇచ్చే అవుట్పుట్ ఇదా? సారీ మార్టిన్, నేను వెరిఫై చేశాను, బట్ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అర్హత మించిన స్థానం ఇస్తే ఇలాగే ఉంటుందని ప్రూవ్ చేసావు రియా. కేవలం నీ నెగ్లిజెన్స్ వల్లనే ప్రాజెక్ట్ మొత్తం పోయేలా ఉంది రియా. వెళ్ళి సొల్యూషన్ ఫైండ్ వచ్చే.
అగిరాజ్, ఇది ఆఫీస్ అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా? దేనికోసం ఆఫీస్కి? ఇచ్చిన ప్రాజెక్ట్ టైంకి ఇవ్వడం రాదు, ప్రాజెక్ట్ మీద డిస్కషన్స్ ఉండవు, ఎప్పుడు చూసినా రీల్స్ చూసుకోవడం, జోక్స్ వేసుకోవడం తోటి టైం అంతా సరిపోతుంది. ఇచ్చిన శాలరీ కోసమైనా కొంచెం పని చేయండి. ఏసీలో కూర్చోబెట్టి శాలరీ ఇవ్వడానికి సరదానా? జాబ్ అనేది శాలరీ కవర్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ఇచ్చిన వర్క్ ఇన్ టైంలో చేస్తానంటే ఉండొచ్చు, లేదంటే పింక్ స్లిప్ పెట్టి వెళ్ళిపోవచ్చు. మేడం, ఒకసారి లోపలికి రండి మేడం. ఏమైంది మలేష్? ఒకసారి లోపలికి వచ్చి చూడండి మేడం. ఏం జరిగిందో చెప్పు. అక్కడ అగ్గిరాజ్ మీ సిస్టమ్ దగ్గర ఏదో చేస్తున్నాడు మేడం. ఇప్పటి వరకు జరిగింది చాలదా? ఏం జరుగుతుంది ఇక్కడ? అక్క, మా వాడు సోలో పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వచ్చింది, చేయి నువ్వు. ఇప్పటి వరకు చేసింది సరిపోదా? నీకు మా వాడి కోసం పూర్తిగా తెలియదు లేక. మా వాడు జీనియస్కి జీనియస్. మా వాడి కోసం ఒక్క మాట చెప్పాలంటే అయిపోమ్మ రవి ఉన్నాడు కదా, మా వాడితో ట్రైనింగ్ అయ్యే ఆ పని చేశాడు. నీకేమైనా పిచ్చా? వాడి గురించి తెలుసు కూడా ఏం మాట్లాడుతున్నావు? వాడి గురించి నీకేం తెలియదు కాబట్టి కూరలో కరివేపాకులు తీసి పారేసేవాడిని. ఈడండి చంద్రమోహన్ చేసిన రజనీకాంత్లో వస్తున్నాడు. ప్రాజెక్ట్ ఫినిష్ అయింది. మనలాంటి మిడిల్ ఏజ్ కంపెనీస్ సేమ్ మాడ్యూల్ సంవత్సరాల తరబడి యూస్ చేయడం వల్ల లోడ్ ఎక్కువ పడి గ్లిచ్ ఫ్యాక్టర్ వల్ల బగ్స్ ఏర్పడ్డాయి. బగ్స్ మొత్తం క్లియర్ చేశాను. ప్రాజెక్ట్ ఇప్పుడు హ్యాపీగా సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ ఒక్క మాట, నోరు మూసుకున్న చేప గ్యాలను చిక్కినట్టు చరిత్రలోనే లేదు. ఇప్పుడు చేప ఎందుకు వచ్చిందిరా? ఏదో వచ్చింది చెప్పాను. పకోడీ తినక టైం అయింది, వస్తాను. గట్టి పకుడియా? అగ్గిరాజ్ గారు, మీ ఖాతాలో ఉన్న గొప్ప ప్లేట్. అక్క మనసు కరిగినట్టుంది. మార్టిన్, రియా, ఇంత త్వరగా రిజాల్వ్ అయిపోయిందా? చేసింది నేను కాదు, మరి అగిరాజ్. వాడా? వాడికి అసలు రిసెప్షన్ స్పెల్లింగ్ కూడా రాదు. వాడెలా చేశాడు? అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు మార్టిన్. సారీ రియా, నేను అలా మాట్లాడుండకూడదు. ఇట్స్ ఓకే మార్టిన్, నో ప్రాబ్లం. బై ది వే, నేను బోర్డ్ మెంబర్గా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్? డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్. డీటెయిల్స్ మెయిల్ చేస్తాను. థ్యాంక్ యూ. రియా, రియా, ఎక్కడున్నాడు ఈ మేధావి? మంచి పని చేసి కూడా మొహం దాచుకుంటాడు ఏంటి ఎడ్డుగాడు? శతద్ర వంశ యోధుడు, శత్రువుని చెండాడే వీరుడు అగ్గిరాజు. నువ్వు అనుకున్న అగ్గిరాజు వేరు, ఈ రోజు నువ్వు చూస్తున్న అగ్గిరాజు వేరు. మరి ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఆ ప్లేబాయ్ వ్యాపారం ఎందుకు? ఎలా కవర్ చేయాలి? ప్రతి మనిషి తను చేసే పనిలో తృప్తి కావాలని కోరుకుంటాడు. మా వాడు ప్లే బాయ్గా ఉన్న తృప్తిగా ఉందేమో. ఆ తృప్తి కాదు, సంతృప్తి అంటున్నాను.
వాడు దేని మీద ఫోకస్ చేస్తే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. చీదిరామ్మ జీవితం. పనికి మనదవా బిల్డప్ మొత్తం బొక్క. హలో, థ్యాంక్స్ ఏమైనా చెప్పాలనుకుంటే మనం ఇంటికి వెళ్ళక మాట్లాడుకుందాం. అవసరం లేదు. ఎలా చేసావో చెప్తే టీంకి నేర్పించుకుంటాను.